హిట్ 3 మూవీ బేసిక్గా ఒక బ్లడ్ బాత్ అనమాట. స్క్రీన్ మొత్తం కూడా ఒక బ్లడ్ బాత్ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమాకి పాజిటివ్స్ ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం. నాని యొక్క స్టెల్లర్ పెర్ఫార్మెన్స్. ఆల్రెడీ నాని ఒక వండర్ఫుల్ యాక్టర్, అట్లాంటిది ఇలాంటి ఒక వైలెంట్ కాప్ క్యారెక్టర్ పడితే ఎట్లా ఉంటుంది అనేది ప్యాకాట్ ఆడేశాడు స్క్రీన్ మీద. నాని యొక్క పెర్ఫార్మెన్స్ సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. సినిమా మొత్తాన్ని తన పెర్ఫార్మెన్స్తో తన షోల్డర్స్ మీద రన్ చేశాడని చాలా ధైర్యంగా దమ్ముగా చెప్పొచ్చు. అంత బాగా తను పెర్ఫార్మ్ చేయగలిగాడు. అండ్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పర్వాలేదు అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ని బాగా డిజైన్ చేసుకున్నారు, అదొకటి బాగుంది. జైపూర్ ఎపిసోడ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మికీ జే బ్యాక్గ్రౌండ్ ఈ మూవీకి, సో అది ఒకటి బాగుంది. అండ్ 2 సర్ప్రైజ్ క్యామియోస్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగా నచ్చాయి. అట్లాగే షార్ప్ డైలాగ్స్ ఉన్నాయి, ఆ షార్ప్ డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. అట్లాగే సినిమాటోగ్రఫీ చాలా స్ట్రాంగ్గా ఉంది. డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్యామియోస్, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్, అట్లాగే జైపూర్ ఎపిసోడ్స్, నాని పెర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా ఈ మూవీకి వెరీ 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 బిగ్గర్ యాసెట్స్ కింద, పాజిటివ్స్ కింద చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నెగిటివ్స్కి వద్దాం. నెగిటివ్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు ఏంటంటే, శైలేష్ కోలన్న విషయంలో కోర్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఈ కథ వెనక అసలైనటువంటి కారణం ఏదైతే ఉంటుందో కోర్ పాయింట్, దాన్ని ఇంత అన్రియలిస్టిక్గా ఎట్లా రాసుకున్నాడు శైలేష్ కోలన్ లాంటి డైరెక్టర్. సరే సైంధవ్ ఉంది కదా అనుకుంటే, సైంధవ్ కంటే కూడా నాకు అసలు ఆ కోర్ పాయింట్ నచ్చల, కన్విన్సింగ్గా లేదు. ఓవర్ ఏమంటారు దాన్ని, సినిమాటిక్ లిబర్టీని చాలా ఎక్కువగా తీసుకున్నట్టు అనిపించింది ఆ కోర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి. అది ఒక డ్రాబ్యాక్. అయితే ఫస్ట్ హాఫ్ విపరీతమైన, అది ఒక డ్రాబ్యాక్ కాదు, సారీ, అదే చాలా పెద్ద డ్రాబ్యాక్ సినిమాకి. అయితే ఫస్ట్ హాఫ్ బాగా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మరి ఏమైందో కానీ మికీ జే మేయర్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు అసలు నచ్చలేదు. ఈ రొమాంటిక్ ట్రాక్ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన సాంగ్ ఏదైతే ఉందో చాలా ఫోర్స్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ కానీ, నాని పెర్ఫార్మెన్స్ కానీ పీక్లో వెళ్తున్నప్పుడు ఆ సినిమా యొక్క పేస్ ఉంటుంది కదా, ఆ పేస్ డిస్టర్బ్ అవుతుంది అనిపించింది. ఇది కూడా చాలా పెద్ద నెగిటివ్. పేస్ ఏదైతే మూవీ బాగా నడుస్తుందో ఆ పేస్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఎడిటింగ్ విషయంలో కూడా చాలా తప్పులు ఉన్నట్టుగా నాకు అనిపించింది. అట్లాగే రన్ టైం, అంత రన్ టైం అవసరం, ఇంకొక 20 minutes చాలా ఈజీగా సినిమాని క్రిస్పీ రన్ టైంతో ఎండ్ చేసుకోవచ్చు. అవసరం లేనటువంటి ఎడిటింగ్ థింగ్స్ కూడా పెట్టారనిపించింది, రాసుకున్నాను అందుకే చూస్తున్నా. అట్లాగే ఇన్వెస్టిగేటివ్ డెప్త్ ఉంటుంది కదా, అంటే ఒక మర్డర్ లేకపోతే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని ఎనీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా, మీరు హిట్ సిరీస్ అనే కాదు, గతంలో అయినా మీరు ఏమైనా తీసుకోండి, ఎనీ సిరీస్ చూడండి, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా వేరే కంట్రీ అయినా, చూసినప్పుడు మీకు ఆ డెప్త్ ఎంత ఉందో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో వెంటనే, అంటే ఒక స్టెప్కో 2 స్టెప్పులకో దొరికిపోయింది అనుకో ఆన్సర్, అసలు ఆ మాత్రానికి మనం సినిమా తీయడం ఎందుకు? ఎవరు ఛేదించలేంది, ఎవరు సాధించలేంది ఒక వ్యక్తి ఎలా సాధించాడు అనేది స్టోరీ. మీరు ఏదైనా నాకు చెప్తున్నారంటే చాలా నార్మల్గా రోజు జరిగేది చెప్పేస్తే అది పెద్ద కథ కాదు. రోజు జరిగే దాంట్లో ఏదో కొత్త ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని ఆ క్యారెక్టర్ ఎట్లా డీల్ చేసింది, లేదా చుట్టుపక్కల క్యారెక్టర్స్ ఎట్లా డీల్ చేసి, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది, వాళ్ళు నెగిటివ్గా యాక్ట్ చేశారా, పాజిటివ్ అతను హెల్ప్ చేశారా, ఆమెకి హెల్ప్ చేశారా, చేయలేకపోయారా, ఇది దిస్ ఈస్ హౌ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. సో ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీని చెప్తున్నప్పుడు ఇన్వెస్టిగేషనే కదా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఇన్వెస్టిగేషన్ డెప్త్ చాలా చాలా తక్కువ ఉన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ మాస్ ఆడియన్స్కి అయితే ఈ మూవీలో చాలా అంశాలు ఏమాత్రం కూడా ఎక్కవు, అర్థం కావు, నచ్చవు. ఇది కూడా ఒక బిగ్గెస్ట్ నెగిటివ్. సో నేను పాజిటివ్స్ కూడా ఈక్వల్గా చెప్పాను, నెగిటివ్స్ కూడా ఈక్వల్గా చెప్పాను. ఎందుకంటే ఈ మూవీ ఒక ఇంబ్యాలెన్స్ థింగ్గా అనిపించింది. ఎందుకంటే సరైనటువంటి కథ రాసుకోలేకపోయాడు, బట్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, భయంకరమైనటువంటి పెర్ఫార్మెన్స్లు, కొన్ని సీన్లు ఇందాక అనుకోండి జైపూర్ సీన్ కానీ, ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ కానీ, ఇవేమో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓవరాల్ మళ్ళీ క్లైమాక్స్కి వచ్చి కోర్ పాయింట్ డల్ అయిపోయింది. ఇట్లాంటి కథని రాసుకోవటం విషయంలో ఖచ్చితంగా శైలేష్ కోలన్దే ఈ ఫాల్ట్ అని నాకు అనిపించింది, అట్లీస్ట్ రైటింగ్ విషయంలో. మరి నాని ఈ సినిమాని మొత్తం షోల్డర్స్ మీద నడిపించాడు కాబట్టి నాని కోసం ఏమన్నా థియేటర్కి వచ్చి జనాలు చూస్తారా, తద్వారా కమర్షియల్గా వర్కౌట్ అవుతుందా అనే ఒక హోప్ తప్ప 50 కోట్లు రావాలి దీనికి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. సో నాకైతే సూపర్గా ఏం నమ్మకం లేదు. నేను ప్రిఫర్ చేయను ఈ సినిమాని, ఎక్కడ కూడా రికమెండ్ చేయను. ఓటీటీ కోసం వెయిట్ చేయండి అని చెప్తాను. లేదు నాకు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఎట్లా ఉన్నా సరే వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం ఇట్స్ రికమెండెడ్ విత్ రిజర్వేషన్స్. ఎవరైతే థ్రిల్లర్స్ని ఇష్టపడతారో ఒకసారి ఒక ట్రైల్ చేయొచ్చు తప్ప వాళ్ళకు కూడా ఏమీ ఇది మస్ట్ వాచ్ కాదు. సో మీలో ఎవరన్నా చూసుంటే మీకు ఏమనిపించింది ఈ మూవీ గురించి, మీ అభిప్రాయాలు ఏమున్నాయనేది కామెంట్ చేయండి.